మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. దేశాన్ని గెలిపించినటువంటి త్రివిధ దళాధిపతులు, దేశాన్ని గెలిపించినటువంటి త్రివిధ దళాధిపతులు, దేశాని కోసం ప్రాణాలు అర్పించినటువంటి మిలిటరీ జవాన్లు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన మిలిటరీ జవాన్లు అమర్ హై. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన రాష్ట్ర తెలుగు వీరుడు మురళీ నాయక్, మురళీ నాయక్, మురళీ నాయక్. జై హో భారత్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం వైపు చూస్తుందంటే కారణం నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 11 సంవత్సరాలుగా ఒక రోజు కూడా మిలిటరీలో పనిచేసే జవాన్లకు షూలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు దేశాన్ని అత్యున్నత స్థాయిలో ప్రపంచ స్థాయిగా, ప్రపంచంలోనే మేటిగా ఎవరూ తెలుసుకోలేని విధంగా మన యొక్క ఆపరేషన్ సింధూర్ ద్వారా తీవ్రవాద ముఠాలని ఒక్క దెబ్బతో మన ఊరిలో మన పక్కనేటువంటి సతీష్ ధవన్ సూళ్ళూరుపేటలో ఉన్నటువంటి శ్రీహరికోటలో తయారు చేసినటువంటి యుద్ధ నౌక ద్వారా మట్టు పెట్టడం జరిగింది. ఇది మన ఆంధ్రులకు అందరికీ కూడా చాలా సంపన్నదాయకం. ఒక్కసారి ఆలోచించండి మహాశైలరా, గతంలో పరిపాలించినటువంటి పార్టీ దేశంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏర్పడడానికి కారణం మన దేశ సైనికులు భారతదేశాన్ని దాటి లాహోర్ వరకు వెళ్ళి వాళ్ళ యొక్క సైన్యాన్ని 90,000 మంది మన స్వాధీనం చేసుకోగలిగితే ఆ రోజు అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలవొగ్గి ఆ రోజు పరిపాలించినటువంటి ఇందిరాగాంధీ గారు వదులుకొని వచ్చినటువంటి వ్యవస్థ ద్వారా ఈరోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ద్వారా తీవ్రవాదాన్ని జరుగుతూ ఉన్నదని మనం అందరం తెలుసుకోవాలి. అంతేకాదు 1971లో దేశ విభజన జరిగింది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ ని విభజన జరిగిన రోజు ఈశాన్య రాష్ట్రాలు ఉన్నటువంటి 7 రాష్ట్రాలకి ఈరోజు దాన్ని చికెన్ నెక్ అంటారు, కోడి ముక్కు. కేవలం 10-12 కిలోమీటర్ల దూరంలోనే మన దేశ విభజన చేశారు. మనం అందరం దాని గురించి తెలుసుకోవాలి. చైనా బార్డర్తో పోల్చుకుంటే బంగ్లాదేశ్ బార్డర్ చాలా ఎక్కువగా విభజన చేసి ఆ రోజు కోహనా లౌకికవాదంతో మన దేశాన్ని, మనకు కావాల్సినటువంటి శక్తిని పూర్తిగా కోల్పోయే విధంగా పరిపాలించినటువంటి గత ప్రభుత్వాలు. మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలు తిరిగారు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి నాయకత్వానికి కూడా మన విషయాలు వివరించారు. మన దేశ సంపదని, శక్తిని పెంచారు. మన మిలిటరీకి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలను ఇవ్వగలిగారు. ఈరోజు ఎక్కడో ఉన్నటువంటి సుమారు 200-300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలని ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒకే ఒక చిన్న ట్రిగ్గర్ నొక్కితే వాళ్ళు మన పైన దాడి చేయడానికి మొదలు ఫ్లైట్ లేసినప్పుడే వెంటనే కూల్చిన వ్యవస్థ కూడా, వాళ్ళు మన బార్డర్ దాటుకొని రాలేని వ్యవస్థ కూడా కల్పించినటువంటి వ్యవస్థ, అన్ని మిలిటరీ టెక్నాలజీని కల్పించినటువంటి వ్యవస్థ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని. అదేవిధంగా విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్నటువంటి జయశంకర్ గారిది. అంతేకాదు ఈరోజు మన దేశ బడ్జెట్లోనే, దేశంలోనే, ప్రపంచంలోనే ఏ దేశానికి లేనటువంటి బడ్జెట్ కేటాయించి మిలిటరీ శక్తి సామర్థ్యాలను పెంచగలిగిందంటే ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఒక్కసారి వీటన్నిటినీ కులంకుషంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈరోజు దేశం గెలిచింది. మన హిందువులు కాశ్మీర్కి యాత్రికులుగా వెళితే వారు హిందువా కాదా అని చూసి మరి 26 మందిని మట్టు పెట్టారు తీవ్రవాదులు. అలాంటి వారిని చెప్పి ఎక్కడున్నారో వెతికి మరి వాళ్ళ పైన దాడి చేసి వాళ్ళని చంపడం కూడా మన మిలిటరీకే సాధ్యమైంది అనేది ప్రపంచంలో ఒక్కసారి 2011లో అమెరికా పైన దాడి జరిగితే దాని ప్రపంచ అగ్రదేశమైనటువంటి వారు కూడా అంత భిన్నంగా చేయలేదు. కానీ మనం చెప్పింది చేసినది ఒక్క నెల తిరగక ముందే నరేంద్ర మోడీ ప్రపంచ దేశాల టూర్లో నుంచి కూడా వెంటనే తిరిగి వచ్చి మరుసటి రోజునే వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టినటువంటి వ్యవస్థ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని. ఈరోజు దేశం ఆర్థికంగా బలోపేతంగా ఉంది. ఈరోజు జాతీయ రహదారులు బలంగా ఉంటున్నాయి, దేశ సరిహద్దులు బలంగా ఉంటున్నాయి. దీనికి అంతటికీ కారణం మన సమిష్టి నాయకత్వం. ఈరోజు మనకున్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, హోంశాఖ మంత్రి కావచ్చు, రక్షణ శాఖ మంత్రి కావచ్చు, విదేశాంగ మంత్రి కావచ్చు, వీళ్ళందరి ఔన్నత్యంతో దేశం ఉర్రూతులొగుతూ ముందు గురుగుతూ రాబోయే రోజుల్లో భారతదేశం అగ్రదేశంగా అమెరికా కాదు, రష్యా కాదు, చైనా కాదు, ఏ దేశం కూడా మనతో పోటీ పడలేని స్థితిలో తీసుకొచ్చారంటే అది వారికే సాధ్యము. ఒక్క దేశం కోసం ప్రాణం ఇచ్చేటువంటి నాయకత్వానికే సాధ్యం అనేది అందరూ గుర్తించాలని ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మిలిటరీ జవాన్లకు, దేశాన్ని గెలిపించినటువంటి నరేంద్ర మోడీ నాయకత్వానికి సంపూర్ణమైనటువంటి
సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. తీవ్రవాదం మన ఊరిలో ఉన్న మన ఇంటిలో ఉన్న దేశ శక్తి కోల్పోతాం. తీవ్రవాదాన్ని ఎక్కడికక్కడ